జై భారత్ జై విశాల అందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. దీని గురించి కొన్ని విషయాలు మనం ముచ్చరించుకుందామని మీ ముందుకు వచ్చాను. ప్రధానంగా ఏంటి ఈ రోజు యొక్క విశిష్టత అంటే జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి అంటారనమాట. ఈ ఏరువాక పౌర్ణమి, ఏరు అంటే నాగలి, వాక అంటే దుక్కుతున్నటం. దీన్ని సస్య పౌర్ణమని, కుశి పౌర్ణమని, సీతాయజ్ఞమని, అల పౌర్ణమని, ఇలా రకరకాల పేర్లతోటి దీన్ని దివ్య వృషభ పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారనమాట. ఎందుకు ఇన్ని పేర్లు దీనికి వచ్చినాయి అనే దాని గురించి కొన్ని విషయాలు మనం ముచ్చరించుకుందాం. ఈ యొక్క ఏరువాక పౌర్ణమి మన యొక్క పండుగలన్నీ కూడా ఈ ప్రకృతి, సైన్సు వీటితో ముడిపడి ఉంటాయి. పూర్తిగా ప్రకృతితోటి ముడిపడి ఉంటుంది మన ప్రతి పండుగ కూడా. ఈ పండుగ అని కాదు, ప్రతి పండుగ కూడా మనకి సంవత్సర కాలంలో వచ్చేటువంటి పండుగలన్నీ కూడా ప్రకృతితోటి ముడిపడి ఉంటాయి. అది యొక్క మన సనాతనం యొక్క గొప్పతనం. అది కాబట్టి ఏంటంటే ఈ రోజున మీరు గమనించారో లేదో, రైతు ఈ రోజున తనకున్నటువంటి పొలానికి పూజ చేసి, భూమి పూజ చేసి, నాగలకి పూజ చేసి, అలాగే తన దగ్గర ఉన్నటువంటి వృషభాలకి పూజ చేసి, నాగల పట్టి, హలం పట్టి తను ఈ రోజున దుక్కుతున్నటం జరుగుతుంది భూమిని. ఈ సంవత్సర కాలం పంటలు పండించటం కోసం కావలసినటువంటి శ్రీకారం అంతే ఈ రోజునే రైతు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నమాట. ఇది ఈ పౌర్ణానికి ఉన్నటువంటి విశిష్టత. మీరు గమనించండి, నిన్నటి రోజు నుండి ఈ యొక్క పౌర్ణమి ప్రారంభంలో వర్షం మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా కురవటం జరిగింది. గమనించుకోండి, ప్రతి ప్రాంతంలోని వర్షం పడింది. ఎందుచేత ఈ ప్రకృతిలో అటువంటి మార్పులు ఈ యొక్క పౌర్ణమి, ఈ యొక్క పండుగలకి అటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రకృతి యొక్క మార్పు ఇవన్నీ కూడా ఈ పండుగ యొక్క ఉద్దేశం, ఈ పండుగ యొక్క విశిష్టత. కాబట్టి ఈ పండుగలో ఉన్నటువంటి పెద్దలు ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి ఈ రోజున సన్నద్ధం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టుకోవడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఈ పండుగ యొక్క ఈ రోజున వచ్చినటువంటి ఈ పండుగను చూసినట్లయితే చాలా పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం. ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి వృషభము, నందీశ్వరుడు, నంది. అదే రకంగా ఈ రోజున అమ్మవారి యొక్క నక్షత్రము మూల నక్షత్రము, చాలా పవర్ఫుల్ నక్షత్రం. ఇవన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కలిగినటువంటి రోజుగా ఈ రోజును మనం గమనించుకోవచ్చు. అటువంటి మంచి పర్వదినాన్ని ఈ రోజున ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనేది రావటం జరిగింది. ఇది ఈ సంవత్సర కాలంలో పంటలు కూడా మనకి బాగా పండి ఈ సమాజానికి ఎలాంటి ఆహార కొరత లేకుండా ఖచ్చితంగా ఆ భగవంతుడు పూర్తిగా రైతు చేసే ఒక కృషికి సహకారాన్ని అందిస్తాడని మనం అందరం సహకారం అందించాలని ఆ భగవంతుడు కోరుకుందాం.
ఇదండి మనం కోరుకోవాల్సింది. ఇకపోతే రైతు ఈ 6 కాలము కష్టపడి రైతు పంటలు పండించకపోతే ఈ ప్రపంచమే ఈ సమాజం యావత్తు ఆకలి సావులు చచ్చిపోవలసిందే తప్ప వేరే మార్గమే ఉండదు. అందుకని ప్రకృతికి ఈ యొక్క రైతే ఆధారము, ప్రపంచానికి ఆధారం రైతు. ఈ రైతు మీద ఆధారపడినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా, ఒక మనిషే కాదు, సమస్త జీవరాశులు ఈ యొక్క రైతు యొక్క రైతు మీదే ఆధారపడి జీవిస్తాయి. ఆధారం ఎన్నటికీ రైతే. ఎలాగా గమనించండి. రైతు ఈనాటి నుంచి కూడా పంటలు వేయటానికి కావలసినటువంటి సన్నద్ధాన్ని చేసుకుని పంటలు పండించిన తర్వాత ఈ పంటలు అన్ని రకాల జీవరాశులు కూడా పంచుకుని తింటూనే ఉంటాయి. మిగిలింది పట్టుకొచ్చి రైతు ఈ సమాజానికి అందిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏ ఒక్కటి తినేసిందని రైతు బాధపడడు. అన్ని రకాల ఇబ్బందులు రైతు పడుతూనే ఉంటాడు. తనకు చేతనైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ఈ పంటని కాపాడుకుంటూ ఆ పంటని కొబ్బడి చేసి సమాజానికి అందిస్తాడు. ఎలాగా మరి అనేక రకాల ఇబ్బందులు రైతు, మామూలు ఇబ్బందులు కాదు, సరిగ్గా పంటలు చేతికి రాకపోతే పడే ఇబ్బందులు చాలా ఎక్కువగానే ఉంటాయి రైతుకి. అటువంటి రైతుని ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ప్రపంచానికి ఆధారమైనటువంటి రైతుని పట్టించుకునేటువంటి సమాజము లేదు, ప్రభుత్వాలు లేదు. ఎందుచేతనంటే రైతు ఎంతసేపు తన కష్టపడటం గురించి, తన పంటలు పండించుకోవటం గురించి ఆలోచిస్తాడు తప్పించి నా గురించి ఎవరో ఆలోచించటం లేదే అని చెప్పి దేన్ని అసలు పట్టించుకోవడం. అది ఒకటి కారణం కావచ్చు రైతు గురించి పట్టించుకోకపోవటం. ఖచ్చితంగా ఇది కారణమే. కాబట్టి ప్రభుత్వాలు కూడా రైతుని సరైనటువంటి భరోసా అనేది రైతుకి ఇవ్వనటువంటి ప్రభుత్వాలు, కనీసం ఈ సమాజం ఆకలి తీర్చుకునే రైతు మీద ఆధారపడే సమాజం, ఆకలి తీర్చుకునేటువంటి సమాజం ఏదైతే ఉందో రైతుని గౌరవించడం కానీ, రైతుకి తగినంత భరోసా ఇవ్వలేనటువంటి ఈ సమాజము, ఈ ప్రభుత్వాలు కూడా చాలా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నాయి. కాబట్టి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతే కాబట్టి నేను యావత్తు సమాజానికి, ఈ ప్రభుత్వాల్ని నేను కోరేది ఏంటంటే పూర్తిగా రైతుకి ఎన్నుదన్నుగా నిలవలసినటువంటి అవసరం ఉన్నది. సమాజము రైతుని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కాబట్టి రైతుని మనం అందరము కూడా గౌరవిద్దాం, రైతుని ప్రోత్సహిద్దాం, రైతుకి ఎన్నుదన్నుగా నిలబడదామని చెప్పి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా యావత్తు సమాజాన్ని నేను కోరుతున్నాను. కాబట్టి రైతు జై కిసాన్, జై జవాన్, ఈ రెండు వ్యవస్థలు కూడా ఈ సమాజానికి, ఈ దేశానికి చాలా 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 అవసరమైనటువంటి, ఈ రెండు లేకపోతే ఈ దేశము లేదు, ఈ సమాజము లేదు. కాబట్టి ఈ రెండాటిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం, ఈ రెండాటికి వెన్నుదన్నుగా నిలవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం ఈ ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి పిల్లలకి చెప్పుకుంటూ మన సనాతనాన్ని ఏ రకంగా, మన సనాతన ధర్మాన్ని ఏ రకంగా రక్షించుకోవాలి, ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ప్రకృతి ఇలయతాండవం చేయకుండా ఉండాలంటే మనం వికృతంగా ప్రయాణాలు చేయకూడదు, వికృతంగా మనం తయారవ్వకూడదు. అంతే కాబట్టి ప్రకృతిని గౌరవించుకుంటూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని
రక్షించుకుంటూ ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మన పిల్లలకి ఒక మంచి సందేశాన్ని తల్లిదండ్రులు ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని అందరినీ కోరుతున్నాను. రైతుకి భరోసాగా నిలబడదాం. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతుకి చెప్పుకుంటూ మనం అందరము రైతే రాజని చెప్పి రైతుని గర్వంగా చెప్పుకునేలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి తప్పనిసరిగా ఈ యొక్క పండుగల విశిష్టత గురించి మన పిల్లలకు కూడా తెలియచేయమని కోరుతూ, మీ అందరికీ ఏరువాక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.